పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావటానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమై తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులందరూ కూడా కూరగాయల నారు పెంపకం వైపు వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతు 2 రకాలుగా నారు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులనేమో మనకు ఎత్తైన మొళ్ళు చేసుకొని కూరగాయలు నారు పెంచుకోవడం ఒకటి, అలాగే ప్రోటీన్ నారు పెంపకం చేసుకోవడం ఇంకొక పద్ధతి. అయితే ఎక్కువ మంది రైతులు తమకున్న స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో ఎత్తుమల్ల పైన నారు పెంపకం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా రైతులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ యొక్క మడి తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని అలాగే పశువుల ఎరువుని ఈ యొక్క రెండింటిని ఉపయోగించడం ద్వారా ఏంటంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండే విధంగా ఈ యొక్క మడి తయారు చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే రైతుకి ఈ యొక్క విత్తన దశలోనే అంటే నారు పోసుకున్న దశలోనే మనకు ఈ యొక్క ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైతులు ఎత్తుమలు తయారు చేసుకునేటప్పుడు ఎంత ఏరియాకి పెట్టుకుంటున్నాం, ఎంత స్థలంలో మనము నాటుకుంటున్న విషయాలను గమనించుకొని ఆ యొక్క విత్తనాన్ని కొనుక్కోవడం ముఖ్యము. ఎందుకంటే మనకు ఎకరానికి వచ్చేసి టమాటా కానీ మిర్చి కానివ్వండి మనకు వచ్చేసి మనకు ఒక 10 గ్రాముల ప్యాకెట్లు వచ్చేసి మనకు 8 నుంచి 10 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ ఎక్కువ మంది రైతులు ఈ యొక్క విత్తన యొక్క మోతాదుని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మళ్ళీ తయారు చేసుకుని ఎక్కువ నారు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా ఖర్చు అనేది రైతుకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నారుకులు తెగొచ్చి కూడా ఎక్కువ విత్తనం వృధా అయ్యే అవకాశం ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్ నారు పెంచుకోవడం ద్వారా విత్తన ఖర్చు పెట్టేందుకైనా సరే మనకు ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తే విధంగా ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో చేసే రైతులందరూ కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కల్చర్ని మనకు వెర్మి కంపోస్ట్ వచ్చేసి మనకు ఒక క్వింటాల్కి 2 కిలోల ట్రైకోడర్మా కలుపుకొని ఒక వారం రోజుల పాటు ముందుగానే దీని యొక్క కల్చర్ని తయారు చేసుకోవడం ద్వారా కలుపుకొని రోజు వాటర్ నీటిని చల్లుతూ ఆ యొక్క శిలీంధ్రాన్ని డెవలప్ చేసుకుని ఆ యొక్క మల్ల పైన చల్లుకోవడం ద్వారా ఒక 10 మళ్ళు తయారు చేసుకుని ఒక యొక్క క్వింటాల్ యొక్క వెర్మి కంపోస్ట్లో ట్రైకోడర్మా వీటిని కలుపుకొని తయారు చేసినటువంటి కల్చర్ని చల్లుకోవడం ద్వారా అంటే నారుకులు తెగులు రాకుండా మనము చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి ముందస్తుగానే. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఎత్తుమల్ల పైన చేస్తున్నారో రైతులందరూ కూడా ప్రతి ఒక్క మడి తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్క లైన్కి 10 నుంచి 12 సెంటీమీటర్ల దూరం పాటించి ప్రతి ఒక్క లైన్లో కూడా ఒక్కొక్క విత్తనాన్ని దగ్గర కాకుండా మినిమం ఒక 3 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క విత్తనానికి దూరం పెంచుకొని
ఆ విధంగా వేసుకున్న ద్వారా ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తి ఒక మొలక నుంచి ఇంకో మొలకకి ఎక్కువ రోగాలు సోకకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా విత్తనం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది, కావాల్సిన నారు కూడా మనకు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మొలకలు బాగా రావడానికి ఈ యొక్క మనకు 319 అనే మందు, అలాగే అదేవిధంగా 320 అనేది మందు మిశ్రమము మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్ నీటికి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఈ యొక్క నారుమడిలో ఒక 10 నుంచి 15 రోజులు నారు పెట్టిన తర్వాత పిచికారీ చేసుకోవడం ద్వారా నారు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. ఒకవేళ నారుకులు తెగులు గమనించినట్లయితే ఎక్కువ వర్షపాతం ఒకవేళ ఎక్కువ నమోదైనప్పుడు, వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు ఈ యొక్క ఎత్తుమడి నుంచి మనకు ఎత్తుమల తక్కువగా మన యొక్క నారుకులు గమనిస్తాం. ఒకవేళ గమనించినట్లయితే మాత్రము కాపర్ క్లోరైడ్ అనే మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్కి 3 గ్రాములు మిశ్రమం కలుపుకొని ఈ యొక్క పిచికారీ చేసుకోవడం ద్వారా, అంటే ఈ యొక్క నారు మరి తడిసే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నారుకులు తెగులు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అందుబాటులో వేపిండి ఉన్న వాళ్ళు వేసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం ఏమైనా ఎండు తెగులు ఫ్యూచర్లో అంటే మనకు భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా కూడా మనం ఇప్పటి నుంచి మొక్కను బలంగా పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్లను ఆరోపించుకోవాలనుకున్న రైతులందరూ కూడా మనకు మార్కెట్లో వచ్చేసి షేడ్ నెట్ల కింద మనము నారు పెంచే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క షేడ్ నెట్లు వచ్చేసి మనకు 50% అలాగే 70% షేడ్ నెట్ల కింద ప్రస్తుతం నారు పెంచే విధానం మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కువ మంది మనకు ప్రైవేట్ నర్సరీస్ చూసి మన 75% షేడ్ నెట్ కింద నారుని పెంచడం జరుగుతూ ఉంటుంది. మనకు మామూలుగా అయితే 50% షేడ్ నెట్ ఉన్నటువంటి ఒక నర్సరీస్లో మన దగ్గర గ్రో చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఒక గుంట స్థలంలో మనం ఒక ఎకరానికి సరిపడా నారును మనం పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చును. దీనికి ఒక 4 షేడ్ నెట్లు మనకు అవసరం అవుతాయి. అంటే ఒక్కొక్క షేడ్ నెట్ వచ్చేసి మనకు 150 చదరపు మీటర్లు ఉంటుందండి. దీనికి మనం రాతి స్తంభాలు కానీ సిమెంట్ పోల్స్ కానీ లేదంటే ఐరన్ పోల్స్ కానీ స్ట్రక్చర్ తయారు చేసుకొని మనం ఒక గుంటలో మనకు అనుకునే విధంగా ఒక 6 నుంచి 7 ఫీట్ల హైట్లో మన యొక్క షేడ్ నెట్ వేసుకొచ్చుకున్నట్లయితే మనము తక్కువ అంటే మనకు ఏంటంటే బయట పెంచుకోవడం ద్వారా ఏంటంటే మనకు మార్కెట్లో ఈ యొక్క ప్రతి ఒక్క మొక్కకి వెల కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే స్ట్రక్చర్ మన పొలంలో మన రైతు వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి మనకు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనతో ఉండిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ఈ యొక్క లాభంలో మనకు కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ చేయాలనుకుంటే ఇప్పుడు మనం జూలై కంటే ముందు కానీ ఈ యొక్క వారం కానీ 10 రోజుల్లో కానీ మనం ప్లాన్ చేసుకుంటే జూన్ నెలలో ప్లాన్ చేసుకున్నా కానీ మనం నారు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్లు వచ్చేసి మనము ఎక్కువగా కోకోపీట్ మిశ్రమాన్ని వాడుతూ ఉంటాము. కోకోపీట్ అనేది కూడా డికంపోజ్ అయిన కోకోపీట్ని ఉపయోగించడం ద్వారా ఏంటంటే నారు అనేది మనకు తొందరగా మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కోకోపీట్ మనము ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 1.5 కిలోల కోకోపీట్ మనకు అవసరం అవుతూ ఉంటుంది. ఒక 160 ట్రేలు మనకి ఎకరానికి అనుకున్నా కానీ 160 కిలోల మనకు కోకోపీట్. అదేవిధంగా ఈ యొక్క కోకోపీట్ మనకు ఒక ట్రే వచ్చేసి మనకు 9 గుంతలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడా నారు అనే మనకు ఒక 16 నుంచి 18,000 నారు మనము ఈ యొక్క 160 ట్రేల నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక మిర్చి రైతులు అంటే 18,000 నారు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మన టమాటా సంబంధించిన అయితే 13,000 మొక్కలు పెంచుకునే విధంగా అంటే 130 ట్రేల వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనం వేసుకునే పంటను బట్టి ఈ యొక్క ట్రేల సంఖ్య నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుని పెంచుకునేటప్పుడు ఎత్తైన బడి చేసుకోవడము, లేదంటే మామూలుగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ యొక్క షేనెట్ కింద చేసుకున్న తర్వాత వీటిపైన అదృశ్యందాకారంలో మన HDP పైపులు మనము వంచుకొని వాటిపైన కవర్ కప్పడం ద్వారా అనుకోని వర్షాల వల్ల మనకు డైరెక్ట్గా ట్రేల మీద వర్షం పడకుండా ఉండడానికి పైన కవర్ కప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కీటకాల నుంచి బెడద నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువ వర్షం పడ్డా కానీ మనకు యొక్క డైరెక్ట్ ట్రేల మీద పడకుండా కవర్ మీద పడి పక్క పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నారు అనేది ఆ యొక్క ట్రే నుంచి బయటకు పోకుండా ఉండడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అదృశ్యందాకారం పైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్ని కప్పుకోవడం ద్వారా మనకు నారు అనేది మంచిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నారుని మనము మంచిగా ఇంకా పెరగడానికి మనము ఈ యొక్క 3 పంతుల మిశ్రమం కానీ 3 మిశ్రమాన్ని కానీ మనము ఉపయోగించడం ద్వారా కొంచెం నారుని ఎక్కువ తొందరగా పెంచుకునే విధానం చేసుకోవచ్చును. దీనికి గాను లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. బయట సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ఆ నారుకి నాకు తేడా ఏంటంటే మనకు ఈ షేనెట్ కింద చేసినప్పుడు తొందరగా గ్రోత్ ఎక్కువ లైట్ కోసము ఎక్కువ గ్రోత్ మనం గమనించవచ్చు. ఈ యొక్క షేనెట్ల ద్వారా మనకి ఏంటంటే మనకు షేనెట్ కింద ట్రేల ద్వారా పెంచుకోవడం ద్వారా మనం బయట పెంచే సాంప్రదాయ పద్ధతిలో పెంచే నారు కంటే ఈ యొక్క నారు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. రవాణా ఈజీగా ఉంటుంది. మనకు ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఎక్కువ చీడపిల్ల బారిన పడకుండా యొక్క నారు పెంచుకునే అవకాశం ఉంటుంది. మనము బయట ఒక నారు పెంచుకోవాలనుకున్న రైతులందరూ కూడా ట్రేలలో
మార్కెట్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ట్రేలు వచ్చేసి మనకు 0.4 mm మందం ఉంటుంది, 0.6 mm మందం ఉంటుంది, 0.8 mm మందం ఉంటుంది. ఎక్కువ సార్లు మనం నారు పెంచుకోవాలి అనుకున్న రైతులందరూ కూడా 0.8 mm మందం గల ట్రేలను కొనుక్కోవడం బెస్ట్. అదేవిధంగా మనకు ఈ యొక్క ట్రేలు వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఒకవేళ మన ట్రేల కింద మనకు కలుపు గిలా మొలుస్తుంది అనుకున్నప్పుడు వీడ్ మ్యాట్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి. 3 feet విడ్త్తోని మనకు 200 meters లెంత్తోని మన మల్చి షీట్ ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటుందో అదేవిధంగా 200 microns కవర్ కూడా పాలిథిన్ షీట్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ పైన కవర్ కప్పుకోవడానికి అంటే ట్రేల పైన నీరు పడకుండా కవర్ కప్పుకోవడానికి అదేవిధంగా మ్యాట్ లాగా కూడా మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రో ట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.